ప్రైజ్ ద లార్డ్ ఫ్రెండ్స్. జీసస్ లవ్స్ యూ ఫ్రెండ్స్ అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. మీ అందరి ప్రార్థనలు బట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, వందనాలు. అలాగే ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వాక్యాన్ని మీరు వినిన తర్వాత మీరు లైక్ చేయండి, మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వాక్య భాగాన్ని షేర్ చేయటం వల్ల మీరందరూ కూడా దేవుని యొక్క పనిలో పాలుభాగస్తులు అవుతారండి. సో దేవుని పనిలో ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరూ పాలుభాగస్తులు అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. మనము గత కొన్ని వీడియోస్గా ధన్యతలను చూస్తూ వస్తున్నాం. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ధన్యతలను చూస్తూ వస్తున్నాం. మొదటి 4 ధన్యతలు అయిపోయినాయండి. ఒక్కొక్క ధన్యతకు ఒక్కొక్క వీడియో చేయడం జరిగింది. దయచేసి ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే మీరందరూ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ లింక్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు మొదట ఆ 4 ధన్యతలు, మొదటి ధన్యతలో ఇంట్రడక్షన్ ఉంది, అసలు ధన్యత అంటే ఏంటి అని ఉంది, ఈ పదాన్ని ఎవరు మొదట యూజ్ చేశారని కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆ 4 ధన్యతలను చూసిన తర్వాత ఈ ధన్యతని మీరు చూడాలని హృదయం అంతటితో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. సరే, మన ధన్యతల్లో 5వ ధన్యత, మొత్తం 8 ధన్యతల్లో 5వ ధన్యతకు వచ్చాం. మరొక 3 ధన్యతలు కూడా 3 సపరేట్ వీడియోస్ గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మీరు అవి కూడా చక్కగా చూడండి. 5వ ధన్యత ఏంటి అంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. బ్లెస్డ్ ఆర్ ద మెర్సిఫుల్, ఫర్ దే షల్ రిసీవ్ మెర్సీ. ఈ ధన్యతకి ప్రత్యేకత ఏంటి? కనికరం కలిగిన వారు ధన్యులు. ఇది ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇది 5వ ధన్యత, 5th బేటిట్యూడ్. దేవుడు ఇక్కడ, యేసు ప్రభు వారు ఇక్కడ హృదయాన్ని ప్రతిబింబించే ఒక ముఖ్యమైన క్యారెక్టర్ని బోధిస్తున్నాడండి. కనికరం, హృదయంలో నుంచి రావాల్సిన క్యారెక్టర్ ఇది, కనికరం. ఎందుకంటే దేవుడు మన పైన ఎలాంటి కనికరం అయితే చూయించారో అలాంటి కనికరం మనకి, మనం కూడా ఇతరుల పట్ల చూయించాలి అని చెప్పేసి యేసుప్రభు వారు కోరుకుంటూ ఉన్నారండి. చూద్దాం, ఈ వాక్యాన్ని మనం విశ్లేషించుకుందాం. మనం చూసినట్లయితే కనికరం అనే పదానికి ఇలా మనం వివరించుకోవచ్చు: జాలి ప్లస్ కార్యం ఈక్వల్ టు కనికరం. చాలా మందిలో జాలి గుణం ఉంటుంది, కానీ మనం మనుషుల మీద జాలి పడతాం, కానీ వాళ్ళకి కావాల్సిన అవసరతను మనం చేయలేం. జాలి పడటం వేరు, జాలి పడిన తర్వాత వాళ్ళ అవసరత ఏంటో తెలుసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేయటం, కార్యరూపంలో దాన్ని పెట్టడం అనేది వేరు. మొదటిగా అవతల వ్యక్తి అవసరాన్ని తెలుసుకున్నప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది దేవుని దగ్గరికి ఆ మనిషి యొక్క అవసరతని తీసుకుని వెళ్ళటం. మీరు అడగొచ్చు, దేవునికి తెలియదు ఆ మనిషి యొక్క అవసరత అంటే? తెలుసు, కానీ దేవుడు నీకు తెలిసేలాగా ఎందుకు చేశాడు అంటే, నువ్వు ఆ వ్యక్తి కోసం ఎంత జాలి పడుతున్నావు, ఆ వ్యక్తి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు అని పరిశీలన చేయటానికి. వాక్య భాగం ఏమని చెప్తుంది అంటే, మీకా 6:8 మనిషి ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు, ఆయన నిన్ను కోరేది ఏంటంటే, చూడండి, దేవుడు నీ నుంచి నా నుంచి వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, ఆయన ఏమి కోరుకుంటున్నారు అంటే న్యాయంగా ప్రవర్తించాలంట. మన ప్రవర్తన చాలా న్యాయవంతంగా ఉండాలి, నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే కనికిరాన్ని ప్రేమించాలి, వినయంగా నీ దేవునితో నడవాలి. కాబట్టి ఈ 3 విషయాలు దేవుడు ఇక్కడ మనం ఏం ఎలా ఉండాలో, ఏం కోరుకుంటున్నారో మన నుంచి అని చెప్పారు. ఒకటి న్యాయమైన ప్రవర్తన, ఇంకొకటి కనికరం, ఇంకొకటి వినయం. కాబట్టి ఇవి ఖచ్చితమైనవే, ఇవి ఆప్షనల్ థింగ్స్ కాదు. చేస్తే చేద్దాం లేకపోతే లేదని ఆప్షన్ ఇవ్వట్లా, చేస్తే చేయండి లేకపోతే అవసరం లేదు అనే ఆప్షన్ ఇవ్వట్లా దేవుడు. ఇవి కలిగి ఉండమంటున్నాడు. ఇలాంటివి మన జీవితంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రజల నుంచి కోరుకుంటున్న విషయాలు ఇవి. మరి ఎలా
దేవుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ చూయించారా? ఎందుకంటే దేవుడు మనల్ని ఇక్కడ కోరుకుంటున్నారు కదా! ఇతరుల బాధను చూసి మన హృదయం కరిగిపోవాలని కోరుకుంటూ ఉన్నారు. క్షమించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే న్యాయమైన ప్రవర్తన, కనికరాన్ని ప్రేమించడం, వినయంగా దేవునితో నడవటం అంటే, కనికరాన్ని ప్రేమించడం అంటే సహాయం చేయటానికి ముందుకు రావాలంటే అండి. ఎందుకంటే కనికరం అనేది కార్యం. కేవలం ఫీలింగో, ఎమోషనో కాదు. చాలా మందికి జాలి అనేది ఒక ఎమోషన్. మంచిదే జాలి హృదయం కలిగి ఉండటం. కానీ కనికరం, కార్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా తెలుసా? తప్పు చేసిన వారిని కూడా ప్రేమతో సరిదిద్దాలంట అండి కనికరం కలిగిన వాళ్ళు. తప్పు చేసిన వారిని కూడా, అందుకనే కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుదురు. ఇప్పుడు మనం ఎన్నో తప్పులు చేశాం, కానీ దేవుడు మనల్ని ప్రేమతోనే సరిదిద్దారు. శిక్షించలా, మన పట్ల వారి హృదయాన్ని కఠినం చేసుకోవాల. ఇంకా కనికరం గల వారు తీర్పు తీర్చారంట, దయ చూపిస్తారంట. కాబట్టి నేటి దినాల్లో క్రైస్తవులమైన మనం ఆలోచన చేయాల్సింది, మనం ఇతరులకు తీర్పు తీర్చడం చాలా ఈజీ, కానీ దయ చూపించడం కష్టం, కనికరం చూపించడం కష్టం. వాక్యం చాలా క్లియర్ గా చెప్తూ ఉంది, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. మనం దేవుని దగ్గర నుంచి కనికరాన్ని పొందుకోవాలి అంటే మనం కనికరం అనే క్యారెక్టర్ ని చూయించాలి. కనికరం మన వ్యక్తిత్వంలో ఉండాలి అని ప్రభువారు చెప్తూ ఉన్నారండి. చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారి జీవితంలో కనికరం గురించి మనం చూసినట్లయితే చాలా వాక్య భాగాలు ఉన్నాయి. నేను కొన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. కీర్తనాకారుడు 103:8 వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా దయాళుడు, కనికరం కలిగిన వాడు. యెహోవా కనికరం కలిగిన వాడంట. ఆయన మత్తయి సువార్త 9:36 కానివ్వండి, లేకపోతే కొన్ని వాక్య భాగాలు మనం చూసినట్లయితే, ఇక్కడ యేసు సమూహములను చూచి వారు కాపరులేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడ్డారు. చూడండి, నడిపించే వ్యక్తి వాళ్ళకు లేడు అని చెప్పేసని వాళ్ళ మీద కనికరపడ్డారు. వీళ్ళేమైపోతే నాకెందుకులే అని అనుకోదు కనికరం కలిగిన హృదయం. వారిని సరైన మార్గంలో నడిపించే వ్యక్తులు లేకపోతే వారిని రైట్ ట్రాక్ లో, బైబిల్ ట్రాక్ లో పెట్టడం కనికరం. ఏమండి? కుష్ఠరోగును బాగు చేశాడు అంటే ఇతరుల స్వస్థత కొరకు ప్రార్థన చేస్తారు. చూడండి, యేసు 41 ఏమనంటుందంటే, యేసు అతని పై కనికరం చూయించి చెయ్యి చాచి తాకి, నేను ఇష్టపడుతున్నాను, శుద్ధుడు కమ్ము అని చెప్పేసి అన్నాడంటండి. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మార్క్స్ వార్తలో ఉంటుంది, అది 1 అధ్యాయం 40-41. అంటే ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసి దేవునికి కనికరం. ఇందాకేమో కాపర్ లేని వారిని చూసి, ఒక గుంపును చూసి కనికరపడ్డారు. ఇక్కడ ఇండివిడువల్ గా ఒక వ్యక్తిని చూసి కనికరపడ్డారు. ఆ వ్యక్తి ముట్టుకోవటానికి కూడా అసహ్యపడే వ్యక్తి, కుష్ఠరోగి. మలాంటి వ్యక్తిని ముట్టుకుని నేను చెయ్యి చాచి తాకాడు. చూడండి, దేవుని యొక్క కనికరం ఎలాంటిదో. అవసరతలో ఉన్న వ్యక్తుల్ని గుర్తించడం వేరు, వాళ్ళని తాకటం, వాళ్ళపై కనికరం చూపించటం, ఇది కదా దేవుని యొక్క వ్యక్తిత్వం. అందుకనే చెప్తున్నారు, కనికరపడువారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. కాబట్టి ఈ వ్యక్తిత్వం మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. యేసు కనికరం అనేది కేవలం మాటల్లో మాత్రమే కాదు, కానీ కార్యాల్లో చూయించారండి. మరి మన కార్యాలు ఎలా ఉన్నాయి పరిశీలన చేసుకోవాలి. మనకి అపకారం చేసిన వారిని క్షమించటం, అవసరం ఉన్న వారికి సహాయం చేయటం, ఇదే కనికరం అంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 అధ్యాయం 4 వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు కనికరంలో ఐశ్వర్యవంతుడంట. దేవుడు కనికరించే విషయంలో చాలా రిచ్ పర్సన్. మరి వారు కనికరం పొందెదరు అంటే దాని అర్థం ఏంటి అంటే, దీని అర్థం మనం కనికరం చూపితేనే దేవుడు మనల్ని రక్షిస్తాడని కాదు. రక్షణ కృప వలన ఉచితంగా లభించేసిందని ఎఫెసీయుల పత్రిక రాసిన పత్రికలో పౌలు భక్తుడు క్లారిటీ ఇచ్చేశారు. మరి
దీని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క కృపని నిజంగా అనుభవించే విశ్వాసి జీవితంలో కనికరం అనేది ఒక భాగం అయిపోతుంది. కనికరం అనేది వాడి వ్యక్తిత్వంలో ఒక భాగం అయిపోతుంది. వాడి వ్యక్తిత్వం అయిపోతుంది. దేవుని యొక్క కనికరాన్ని అలాంటి వ్యక్తులు నిరంతరం అనుభవిస్తారంటండి. కాబట్టి రక్షణ పొందుకున్న వ్యక్తి, మారు మనసు పొందుకున్న వ్యక్తికి కనికరం అనేది వారి వ్యక్తిత్వం అయి ఉండాలి. హిస్ క్యారెక్టర్ షుడ్ బి మెర్సీ, డీడ్స్ అవుట్ ఆఫ్ మెర్సీ. సో జాలితో కూడిన కార్యాలు. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడని మనకు తెలిసినప్పుడు జాలిపడి నీకోసం నేను ప్రార్థన చేస్తానయ్యా అంటాం మంచిది. వాడి కడుపు నింపకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది మంచిదేనా? వాడు ఆకలితో ఉన్నాడు, ప్రార్థన చేయి. వాడికి ముందల భోజనం పెట్టించు. నీకు చేతనైన సహాయం చేయి. ఒక వ్యక్తి అవసరంతో ఉన్నాడు, మనకి చేతనైంది మనం చేయాలి. దేవుడు మంచి ఉపమానం, యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం ఉంటుందండి, లూకాసు వార్త. ఇది మీ అందరికి కూడా తెలిసిన ఉపమానం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం కాడి నుంచి మనం చూసినట్లయితే ఇది చాలా ఫేమస్ పెరాబుల్, మంచి సమరయుని యొక్క ఉపమానం. మరి ఈ రోజుల్లో అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ ఉపమానాన్ని ఎలా అన్వయించుకోవాలి అని చెప్పేసి గనక మనం గనక ఒకసారి పరిశీలన చేసుకుందామండి. చూడండి, ఒక మనిషి పాపం యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అటాక్ చేశారు. దొంగలు అటాక్ చేశారు. చాలా మంది సేవకులు ఇలా కూడా దీన్ని అన్వయించే ప్రయత్నం చేశారు. యెరూషలేం అంటే ఉన్నతమైన స్థితి, యెరికో అంటే కొద్దిగా దిగజారిపోయిన స్థితి. ఇలా వెళ్ళినప్పుడు సాతాన్ వచ్చి అటాక్ చేస్తాడు మన అన్నయ్య అని చెప్పేసి అని. నిజమే, మంచిది. దేవుడు అలా కూడా చేయింపజేశారు కొంతమంది సేవకుల చేత. అది కూడా మనం ఖచ్చితంగా వాస్తవం అని చెప్పేసి ఒప్పుకోవాలి. సరే, అది ఏమైనప్పటికీ ఆత్మీయంగా దిగజారాడా, లేకపోతే మరొక విధంగా దిగజారిపోయాడా, ఒంటరిగా ఉన్న వ్యక్తిని అటాక్ చేసి వెళ్ళిపోయారా అని మనం ఎట్లాగైనా అన్వయించుకోండి. కానీ ద కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ మనిషి అవసరతలో ఉన్నాడు. ఆ మనిషి ప్రాణం ఇంకా పోలేదు. ఆ మనిషి ఒక అవసరతలో ఉన్నాడు. తనంతటికి తాను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు. మరొక వ్యక్తి వచ్చి అతనికి సహాయపడాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాడు. ఇది అవసరత. హీఈస్ ఇన్ నీడ్. అయితే ఆ వ్యక్తి అలా పడిపోయి ఉన్నప్పుడు ముందుగా ఒక యాజకుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడంట. యాజకుడు వచ్చి అతన్ని చూచాడంట. చూసి వెళ్ళిపోయాడంట. యాజకుడు అంటే ఎవరు అంటే ఈ రోజుల్లో ఒక మంచి సేవకుడు అనుకుందాం. యాజకుడు అంటే సేవకుడు అనుకుందాం. మరి ఈ సేవకుడు వచ్చి చూశాడు, వెళ్ళిపోయాడు. యాజకుడికి సేవ పట్ల ఇష్టం ఉంది, వాక్యాలు చెప్పాలనే కోరిక ఉంది, సంఘాలు కట్టాలనే కోరిక ఉంది. మరి అవసరంలో ఉన్న మనిషిని మాత్రం ఆదరించే మనసు లేదు. కాబట్టి ఇన్ని ఉన్నా ఆ హృదయంలో కనికరం లేకపోతే దేవుడు ఇష్టపడడు. సో యాజకుడు చూశాడు, వెళ్ళిపోయాడు. అతనిలో మతం ఉంది, అతనిలో సేవ ఉంది, కానీ కనికరం లేదు. బహుశా ఈ యాజకుడు ఈ కాపరి ఏమనుకుంటాడంటే వీడు మా సంఘం వాడు కాదు కదా, వీడికి నేను ఎందుకు సహాయం చేయాలని అనుకున్నాడేమో. ఈ రోజుల్లో ఇది నడుస్తుంది కదా, సంఘాలకు మధ్య కొట్లాట, సంఘాలకు మధ్య గొడవలు. మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది, మా సేవకుడు గొప్పోడంటే మా సేవకుడు గొప్పోడు. చాలా బాధాకరమైన విషయం, ఇద్దరు సేవకులు మాట్లాడుకోకపోవటం ఏంటండి? ఇద్దరు చేస్తున్న దేవుడు పనే, మరి వారి మధ్య విభేదాలు ఏంటి? వాక్యపరంగా వాటిని అర్థం చేసుకునే పరంగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండుండొచ్చు. కానీ ఆ అభిప్రాయ భేదాలు ఒకరినొకరు దూషించుకునేంత అభిప్రాయ భేదాలా? అభిప్రాయ భేదాలు ఒకరినొకరు పలకరించుకోలేనంత అభిప్రాయ భేదాలా? చూడండి ఎలాంటి రోజుల్లో మన క్రైస్తవ్యం ఉందో. నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. ఆలోచించిన తర్వాత నీకు నాకు దేవుడిస్తున్న భారం ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితులు పోవాలని ప్రార్థన చేయాలి. మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి.
పోనీ సంఘ సంఘ ఒక సంఘం మరొక సంఘం పక్కన పెట్టేస్తే, తర్వాత ఒకే సంఘంలో పరిస్థితులు ఏంటో కూడా నేను చెప్తాను. ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో క్రైస్తవ. సో యాజకుడు అనేవాడు చూశాడు, వెళ్ళిపోయాడు. ఇతను మా చర్చోడు కాదు అనుకున్నాడు. నేను ఎందుకు సహాయం చేయాలనుకున్నాడు. మావాడైతే నేను హెల్ప్ చేస్తాను, ఇంకొకడైతే నేను హెల్ప్ చేయను. అవసరతలో ఉన్న వ్యక్తి అది ఎవరైనా సరే నువ్వు చేయగలిగిన సహాయం చేయగలిగినప్పుడు తప్పకుండా చేయాలి. అతను దాటిపోయాడు, పాపం అతనికి ఏం సహాయం లేదు. మరి ఆ తర్వాత లేవీయుడు ఆ దారిలోంచి వెళ్తూ ఉన్నాడు. మరి ఈ లేవి గోత్రానికి చెందిన వ్యక్తి అంటే ఆ ఉన్నతమైన గోత్రం అనుకుందాం కాసేపు. ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తి చూశాడు, వెళ్ళిపోయాడు. ఇతను జ్ఞానవంతుడు, లేవీయుడు. ఇతని జ్ఞానం ఉంది, కానీ కనికరం లేదు, ప్రేమ లేదు. సో ఒకతను ఇందాక అతనేమో చూశాడు, వెళ్ళిపోయాడు. అతనికి మతం పట్ల ప్రేమ ఉంది యాజకుడు, కానీ వ్యక్తి పట్ల కనికరం లేదు. లేవీయుడు చూశాడు, వెళ్ళిపోయాడు. ఇతనికి జ్ఞానం ఉంది, నేను చాలా జ్ఞానవంతుణ్ణి అని చెప్పేసి అనుకున్నాడు, కానీ అతనికి మాత్రం సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. మరి ఈ రోజుల్లో లేవీయులు ఎవరు అంటే, ఈ రోజుల్లో లేవీయులు ఎలాంటి వ్యక్తులు తెలుసా? వెళ్తున్నారు, మారు మనసు పొందిన బిడ్డలే, పడ్డవాడిని చూశారు. ఇందాక అతనేమో వీడు మా సంఘం కాదు అనుకున్నాడు, వీడేమో నేను పెద్ద గోత్రానికి చెందినవాడు, వీడు మా గోత్రపోడు కాదు, వీడు మా కులపోడు కాదు. ఏమండి, ఒకే సంఘంలో క్యాస్ట్ ఫీలింగ్స్ వచ్చేసినాయి. ఇందాకేమో సంఘానికి సంఘానికి మధ్య వ్యత్యాసం చెప్పాను. పోనీ ఒక సంఘంలో ఉన్న సహోదరులందరూ ఐక్యతగా ఉన్నారు అంటే దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్. చూడండి ఎంత దారుణమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి ఈ రోజున. వచ్చాడు, చూశాడు, మనోడు కాదుగా మనకెందుకని వెళ్ళిపోయాడు. చాలా సంఘాల్లో ఆ వ్యక్తి మనోడైతే మనం హెల్ప్ చేస్తాం, ఇంకొకళ్ళు అయితే హెల్ప్ చేయం. క్రీస్తు స్వారూప్యంలో చేయబడ్డ ప్రతి ఒక్కరం కూడా ఒక్కటే, ఒక్కటే, అందరం ఒక్కటే, అందరం సమానులమే. మనందరం దేవుని దృష్టిలో సమానులమే. వాక్యం చెప్పే నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి నేను కూడా అందరిని సమానంగా చూసే ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ అవసరతలో ఉన్నప్పుడైనా సరే మనల్ని ఒకలాగా ట్రీట్ చేయటం, ఇంకొకలాగా ట్రీట్ చేయటం అనేది ఉండకూడదు. అవసరం అందరికి ఒకటే, సహాయం అందరూ కోరుకునేదే. పొద్దునే నువ్వు నేను కూడా అలాంటి సహాయం కోరుకుంటూ ఉంటాం. ఈ రోజున మనం సహాయం చేస్తే దేవుడు రేపు మనకు సహాయం చేస్తాడు. నువ్వేం విత్తుతావో అది కోస్తావు. సహాయం అంటే నా ఉద్దేశం ఏదో ఆర్థికంగా సహాయం చేయమని అని కాదు. ముందు ప్రార్థన అవసరం, నలుగురు ప్రార్థన చేద్దాం. మాటల ద్వారా సహాయం. కొంతమంది బాధల్లో ఉన్న వాడిని ఇంకా కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అప్పుడు అట్లా చేసావు అందుకే నీకు ఈ స్థితి అని చెప్పేసి తీర్పు తీర్చేస్తారు టక్మని. ఇలా కాదండి. ప్రార్థన సహాయం, మాట సహాయం, తర్వాత నువ్వు చేయగలిగితే నువ్వు చేయగలిగినంత కాంట్రిబ్యూషన్, నువ్వు చేయలేకపోతే చేసే వాళ్ళ దగ్గరకు పంపించటం, ఇది కదా కాంట్రిబ్యూషన్. మరి ఈ యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు. వీళ్ళు యూదుల్లో పేరు ప్రఖ్యాతలుగా అంచిన వాళ్ళు. మరి యూదుల్లో తీసేసిన వాడు ఎవరై అంటే సమరేయుడు. ఒక ఆర్డినరీ పర్సన్, అన్ ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ మీ. నీకులాగా నాకులాగా ఒక సామాన్యుడు. ఆ సామాన్యుడు వచ్చాడంటండి, చూశాడంటండి, అతని పైన కనికరపడ్డాడు. ముందు ఫస్ట్ ఎయిడ్ చేసాడు, గాయాలకు ముందు వేస్తాడు. తనకు తెలిసిన వైద్యం చేసేసాడు. తనకు తెలిసిన తనకు తెలిసిన సహాయం చేసేసాడు. తర్వాత తనని మోసుకుని వెళ్ళాడు. ఇక్కడ చూసినట్లయితే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. అతనికి కావాల్సిన ఖర్చు భరించాడు. ఇతను ట్రీట్ చేయండి, నేను మరలా వచ్చి మీకు కావాల్సిన పైకం ఇస్తాను, మీకు కట్టాల్సింది కడతాను అని చెప్పేసి మాట ఇచ్చాడు. బహుశా అతను అడుగుంటాడు ఆ డాక్టర్ గారు, ఇతను నీకేమవుతాడయ్యా అంటే, నాకేం అవడండి, రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చానంటే. చూడండి, నాకేం అవడు, అవసరం ఉన్న వ్యక్తి అలా కనపడ్డాడు, అందుకే నేను తీసుకొచ్చాను.
సో ఎవరి వ్యక్తిత్వం మనలో ఉంది? యాజకుల వ్యక్తిత్వం మనలో ఉందా? లేవీయుల వ్యక్తిత్వం మనలో ఉందా? ఈ సమరయుని యొక్క వ్యక్తిత్వం మనలో ఉందా? యాజకుడి యొక్క వ్యక్తిత్వంలో మతం ఉంది. యాజకుడి యొక్క వ్యక్తిత్వంలో సేవ పట్ల భారం ఉంది. కానీ అవతల వ్యక్తి పట్ల కనికరం లేదు. లేవీయుడి యొక్క వ్యక్తిత్వంలో జ్ఞానం ఉంది. కానీ అవసరతలో ఉన్న వ్యక్తి పైన జాలి, ప్రేమ, కనికరం లేవు. సమరయుడికి బహుశా జ్ఞానం ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సేవకుల్లాగా పేరు ప్రఖ్యాతులు ఉండకపోవచ్చు. కానీ తోటి సహోదరుడి పట్ల కనికరం ఉంది, భారం ఉంది. ఎవరు పొరుగువారు అని చివరిలో ఒక ప్రశ్న వదిలిపెట్టాడు దేవుడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నప్పుడు ఎవడు పొరుగువాడు అని చెప్పేసి ఉపమానం చెప్పి వదిలేశాడు. కాబట్టి మంచి సమరయుడి కథలో కనికరానికి ఈ కథ కనికరానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఫైనల్ గా అప్లికేషన్ ఆఫ్ దిస్ వర్స్, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరించబడదురు అనే దానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మొదటిగా మనం ఎవరిని కూడా తొందరపడి తీర్పు తీర్చొద్దు. ఎలాంటి జడ్జిమెంట్ పాస్ చేయొద్దు. అందరికి ఏదో ఒక సమస్యలు ఉంటానే ఉంటాయి. సమస్య రాగానే తీర్పు తీర్చకండి. మా మాట వినలేదు కాబట్టి నీకు ఇలా అయ్యింది. చూడండి, మేము చెప్తే మీరు వినలేదు కాబట్టి మీకు ఇలా అయ్యింది అని చెప్పేసి చాలా మంది సేవకులు ఇట్లా చెప్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. దేవుని మాట వినకపోతేనే ఇన్ని రోజులు మనం దేవుని మాటకు దూరంగా జీవిస్తేనే దేవుడు అంత కనికరించాడే. మనం మనుషులు చెప్పే మాట ఒక మాట వినకపోతే మన పైన దేవుడు తీర్పు ఇచ్చేస్తాడా? సో డోంట్ జడ్జ్. ఇతన్ని జడ్జ్ చేయొద్దు. అది నీ కుటుంబంలో కావచ్చు, మన జాబ్ ప్లేసెస్ లో కావచ్చు, మన సంఘంలో కావచ్చు. స్టాప్ జడ్జింగ్ అండ్ స్టార్ట్ లవింగ్. తీర్పు తీర్చడం ఆపుదాం, ప్రేమించడం మొదలు పెడదాం, కనికరం చూపించడం మొదలు పెడదాం. ఇంకా కనికరం ఉన్న వాళ్ళు ప్రతీకారం తీర్చుకోరు. అంటే వాళ్ళు క్షమిస్తారు, క్షమిస్తారు, మర్చిపోతారు, గుర్తు చేసుకోరు. చాలా మంది క్షమిస్తారు కానీ మర్చిపోలేరు. టైం వచ్చినప్పుడు చూపిస్తా ఉంటారు. ఇది మన టైం కాదులే, మనం టైం వచ్చినప్పుడు చూపిద్దాం, మనకి ఇది ఇట్లా చేశారు కదా, మనం అట్లా చేద్దాం అని చెప్పేసి. సో క్షమించటం అనేది నేర్చుకోవాలి. దేవుడు ఎలాగైతే మన పాపాలని క్షమించారు, మర్చిపోయారు. తూర్పుకి పడమరకి ఎంత దూరమో మనకి మన అతిక్రమాలకు అంత దూరం అని చెప్పారు. అంటే మర్చిపోయారు దేవుడు. మరి మనం కూడా ఇతరులు మన పట్ల చేసిన తప్పిదాలు కావచ్చు, నిందలు కావచ్చు, లేకపోతే అవమానాలు కావచ్చు, మర్చిపోదాం. కష్టమే, నేను కాదంటలేదు, కానీ మర్చిపోదాం. మర్చిపోతే మనం సంతోషంగా ఉంటాం, మర్చిపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో. అలాగే ఈ వాక్యం, కనికరం గల వారు ధన్యులు, అవసరం ఉన్న వ్యక్తులకి సహాయం చేస్తారు. అది ప్రార్థనా సహాయం కావచ్చు, మాట సహాయం కావచ్చు, చేతనైతే మనం చేయగలిగిన ఇంకా ఇతర కాంట్రిబ్యూషన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనం చేయించాలి. బలహీనుల్ని ఆదరించాలంటండి. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఏమనంటే మాటతో కాదంట ప్రేమించాల్సింది, క్రియలతో ప్రేమించాలి. మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది, మాటతో మాత్రం కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించండి. మనం బలహీనులని ఆదరించాలి. ఎవరైనా బలహీనులుగా ఉంటే వీళ్ళు బలహీనులు అని చెప్పి పక్కన పెట్టొద్దండి. వీళ్ళు బలహీనులు అని చెప్పి సంఘం నుంచి బహిష్కరించొద్దు. తన కుటుంబంలో బలహీనమైన బిడ్డ ఉంటే వాడికి ఎక్కువ ఫుడ్ పెడతాం, వాడి ఆరోగ్యం పట్ల ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, వాడికి ఏమేం కావాలో ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి మరీ పెడతాం. మరి మనకు తెలిసిన వాళ్ళు మన సంఘాల్లో బలహీనలు ఉన్నప్పుడు వారిని ఆదరించాలి, పక్కకు నెట్టేయొద్దు. అవన్నీ చేయాలి అంటే చివరిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మన పైన చూపించిన కనికరాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒకవేళ మర్చిపోయే వాళ్ళు తీర్పు తీర్చే వాళ్ళగా ఉంటారు, క్షమించలేని వాళ్ళుగా ఉంటారు, అవసరం ఉన్న వారికి ఏదో చెప్పి తప్పించుకునే వారిగా ఉంటారు, బలహీనుల్ని కించపరిచే వాళ్ళు ఉంటారు, బలహీనులను అవమానించే వాళ్ళు ఉంటారు. దేర్ విల్ బి పీపుల్ హూ డూ మోకరీ ఆఫ్ ద వీక్ పీపుల్. వాళ్ళ మీద
మోకరీ చేస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవుడు మన పట్ల చూపిన కనికరాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటామో, అప్పుడు ఆ పైనున్న నాలుగు తీర్పు తీర్చకుండా ఉండటం, క్షమించగలగటం, అవసరం ఉన్న వారికి సహాయం చేయటం, బలహీనలను ఆదరించటం మనకు అలవాటు అవుతుంది. కనికరం చూపించడం అంటే బలహీనత కాదు, అది క్రీస్తు హృదయాన్ని మన హృదయంలో కలిగి ఉండటం. ద ఫైనల్ కన్క్లూషన్, క్రీస్తు హృదయాన్ని మన హృదయంలో కలిగి ఉండటం. అయితే ఈ వాక్యం నేను ప్రతి వాక్య భాగంలో చెప్తున్నట్టు కొన్ని ప్రశ్నలతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. దయచేసి ఈ ప్రశ్నలు ఎవరు కాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఇతరుల తప్పులను వెంటనే ఎత్తి చూపుతున్నానా, లేకపోతే కనికరం చూపుతున్నానా? Am I pointing out at others or showing mercy? రెండోది, నన్ను బాధ పెట్టిన వారిని క్షమించగలుగుతున్నానా? మూడో ప్రశ్న, అవసరం ఉన్న వారికి నేను సహాయం చేయగలుగుతున్నానా? నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా నిర్ణయాల్లో దేవుని యొక్క కనికరం కనిపిస్తూ ఉన్నదా? ఇలా కొన్ని ప్రశ్నలు ఈ వాక్య భాగం నీకు నాకు విడిచిపెడుతుంది. దయచేసి మీ సమాధానాలు కామెంట్స్ రూపంగా మీరు తెలియపరచవచ్చు. ఈ వాక్యం పట్ల మీ యొక్క సజెషన్స్ కూడా మీరు కామెంట్స్ రూపంలో మీరు తెలియపరచవచ్చు. సో చివరిగా కన్క్లూడ్ చేస్తున్నానండి. కనికరం అనేది క్రైస్తవ జీవితానికి అలంకారం మాత్రమే కాదు, అది క్రీస్తు స్వభావానికి గుర్తు. దేవుడు మన పాపాలను క్షమించాడు, మన పట్ల అపారమైన కనికరం చూయించాడు. మరి ఆ కనికరాన్ని అనుభవించిన మనం ఇతరులను కూడా క్షమిద్దాం, ఇతరుల పట్ల కనికరం చూపిద్దాం, తీర్పు తీర్చే విషయంలో తొందరపడొద్దు. సో ఇలా ప్రతి విషయం గనక మనం నెరవేర్చగలిగితే అప్పుడు దేవుడు మనల్ని ధన్యులుగా ఎంచుతారు, తిరిగి మన పట్ల ఇంకా కనికరం చూపుతూ ఉంటారు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం మీకు ఆదరణలాగా అనిపించినట్లయితే చక్కగా లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, మీరు సెలవిస్తున్నారు ధన్యతలు 5వ ధన్యతగా, కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరని. ఆ కనికరం మా హృదయంలో ఉండటానికి మీరు సహాయం చేయండి. కనికరం అనేది మా వ్యక్తిత్వం అయిపోవటానికి మీరు కృప చేయించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారికి ప్రతి ఒక్క అవసరత మీరు దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో 6వ ధన్యతతో మనం కలుసుకుందాం. దయచేసి ధన్యతలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, రోజుకొకటి మీరు చూసి నేర్చుకోవాలని చెప్పి నేను హృదయవంతుడితో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.